ఇక ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో రోజుకో విధ్వంసం జరుగుతోందని, మాజీ ఆర్మీ ఉద్యోగి ఇంటిని కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఇలాంటి చెడు సంస్కృతిని ప్రోత్సహించొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతీకార దాడులు, రాజకీయాలు మంచివి కావని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అడుగుతున్నాను, ఇది మంచి సాంప్రదాయం అని ఆ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా అడుగుతున్నాను. నాకు తెలిసి నాకు వచ్చి 85వ సంవత్సరం 83వ సంవత్సరం నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో సంవత్సరాల్లో అధికారంలో ఉన్నాను, ప్రభుత్వం అధికారం లేని ఇప్పుడు కూడా ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఒక రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి 4 నెలలు ఇంటికి వచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా ఇది పెట్టి కూర్చోవేది చేయడం అనేది సమంజసమా? ఎందుకంత కక్ష? రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే, ఒకసారి మంత్రులు అయితే, ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్ష తీసుకోవడానికి కాదు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎదుటివాడు సాయం చేయడానికి చూసుకోవాలి. మనమేమి తిరుగుతున్న పక్షులను జంతువులను కాదు, మానవ కులను కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి. అంతేగాని ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్న ఇలాంటి విషయాల్ని ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను.